హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. ఒక రాజుగారికి 7 కొడుకులు. ఒక రోజున ఆ 7 రాకుమారులు చెరువు దగ్గరికి వెళ్ళి గాలాలు వేసి 7 చేపల్ని పట్టారు. వాటిని ఎండలో ఎండబెట్టారు. 6 చేపలు బాగా ఎండాయి, కానీ ఒక చేప మాత్రం అస్సలు ఎండనే లేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. నేనెలా ఎండుతానో, మరి ఎండలేదుగా అంది. మరి మిగతా చేపల 6 చేపలు ఎండాయిగా అన్నారు వాళ్ళు. నేనేం చెయ్యను, ఆ గడ్డి దుబ్బు నాకే అడ్డం వచ్చింది అంది. గడ్డి దుబ్బు ఎందుకు అడ్డం వచ్చావు అన్నారు రాకుమారులు. నేనేం చెయ్యనయ్యల్లారా, నన్ను ఆవు మేయలేదు కదా అంది. ఆవు గడ్డి దుబ్బుని ఎందుకు మేయలేదు అని అడిగారు వాళ్ళు. నేనేం చేయను బాబుల్లారా, ఆ గొడ్ల కాపరి నన్ను మేపలేదుగా అంది ఆవు. ఏ గొడ్ల కాసేవాడా, ఆవుని ఎందుకు మేపలేదురా అని అడిగారు. అయ్యా రాకుమారులారా, నేనేం చెయ్యను, అవ్వ నాకు బొవ్వ పెట్టలేదు చెప్పాడు గొడ్ల కాపరి. అప్పుడు యువరాజులు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వా గొడ్ల కాపరికి బొవ్వెందుకు పెట్టలేదు అన్నారు. నా చిన్నారి బుజ్జిగాడు ఏడ్చాడు బాబుల్లారా, గొడ్ల కాపరికి బొవ్వ ఎట్లా పెట్టగలను అని సాగదీసింది. బుజ్జి ఎందుకు ఏడ్చావమ్మా అని జాలిగా అడిగారు. నేనేం చేయనయ్యల్లారా, నన్ను చీమ కుట్టిందిగా అన్నాడు బుజ్జిగాడు. చీమా బుజ్జిగాన్ని ఎందుకు కుట్టావు అని అడిగారు. నేనేం చెయ్యను, నా బంగారు పుట్లో వేలు పెడితే నేను కుట్టకుండా ఊరుకుంటానా అంది. చీమా భలే తెలివంతా నీదే, భలే అంటూ గుర్రం ఎక్కి రాజకుమారులు రాజప్రసాదానికి ఉడాయించారు.